అండి ఇది వచ్చి కాలేజీ డ్రెస్ యూనిఫామ్ అండి. కాలర్ నెక్ కుట్టమన్నారు. కాలర్ నెక్ కటింగ్ అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. డ్రెస్ అయితే మనం ఐరన్ చేయకుండా వేసినట్టుగా వేసుకోవాలి. అసలు ముడతలు లేకుండా డ్రెస్ అయితే ఆ క్లాత్ మీద అయితే వేసేసుకొని మనం డ్రాయింగ్ అయితే నీట్గా చేసుకోవాలి. టేప్తో కాకుండా ఇలా డ్రెస్ వేసుకొని మనం డ్రాయింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. అది డ్రెస్ మీద 2 ఇంచులు అయితే పొడవైతే పెట్టమంది ఆ అమ్మాయి అయితేని. ఖర్చు కూడా కొంచెం ఎక్స్ట్రా కావాలి, లూజ్ కూడా కావాలన్నది. ఇంకా కట్స్ అన్నది ఎలా డాట్స్ పెట్టుకోవాలి ప్రతిదీ కూడా చూసండి పిన్ టు పిన్. ఇంక మనం డ్రెస్ వేసుకొని డ్రాయింగ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేద్దండి టేప్ కంటే ఇలా డ్రెస్ అదన్నది మన పర్ఫెక్ట్గా వచ్చేది. కట్స్ దగ్గర ఒకట నాట్ పెట్టుకున్నాను. ఇంకా ఖర్చు కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ ఖర్చు కావాలి, ఇది బాగా టైట్ ఉంది అక్క అని చెప్పింది ఆ అమ్మాయి అయితే. 2 ఇంచులు పొడవు కూడా తీసుకున్నాను. ఇంకా నెక్ వచ్చి షోల్డర్ అయితే కనిపించట్లేదు, కొంచెం వీడియో మిస్ అయ్యింది. ఇంకా నెక్ వచ్చి నేనైతే 6 తీసుకున్నాను అండి. 6లోంచి 3.5 అయితే నెక్కకి విడతకు తీసుకున్నాను. కాలర్ అయితే ఎక్కువ తీసుకోను, 1 ఇంచ్ అయితే కాలర్ కట్ చేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ కాలర్ కట్ చేసుకుంటే మనకు నీట్గా రాదు. ఇంకా నెక్క విడత ఎదర రౌండ్ కాబట్టి నెక్క విడత వచ్చి నేను 4 తీసుకుంటాను. ఇంకా చంక వచ్చి మనం ఎలాగ పెట్టుకున్నాం ఆనవాళ్ళ ప్రకారం ఒక బాక్స్ లాగా అయితే డ్రాయింగ్ చేసుకోవాలి. దాంట్లో అయితే రౌండ్ షేప్ చక్కగా మనం ఇచ్చేసుకుంటే ఇంకా కనిపిస్తుంది. కానీ డ్రాయింగ్ అయితే అక్కడ నెక్క దగ్గర మాత్రం కొంచెం మిస్ అయిందండి వీడియో. 1 ఇంచ్ సరిపోద్ది వెనకాల భాగం, కాలర్ దగ్గర 1 ఇంచ్ అండి. కింద డౌన్ ఎదర్ రౌండ్ ఉంటుంది కదండి మనకి నెక్క దూరాలు కాబట్టి దానికైతే 3 ఇంచులు టేప్తో చూసేసుకోండి. ఉజ్జాయింపుగా కాకుండా టేప్తో చూసుకోండి. దాంట్లోనే ఎదర రౌండ్ షేప్ అయితే తీసేసుకోండి. మీకు కనిపిస్తుంది కదా వీడియో, ఎదర ఫ్రంట్ వచ్చి అలాగా వెనకాల బ్యాక్ నెక్ వచ్చి 1 ఇంచ్ చాలండి. దాన్ని అయితే నీట్గా కట్ చేసుకుని ఎదర కూడా చిన్న ఓపెన్ ఇచ్చుకోవాలి మనం. కాలర్ నెక్ అన్నది చంక రౌండ్ కూడా ఒకసారి చూసుకోవాలి, ఖర్చులు అవి సరిపోయలేదు. 1కి 10 సార్లు అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే యూనిఫామ్ కదా, పర్ఫెక్ట్గా అన్నది ఉండాలి. అమ్మాయి ఖర్చు ఎక్కువ పెట్టమని మరీ చెప్పింది. అందుకే ఖర్చు కోసం అయితే నేను ఎక్కువ 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీయించుకున్నాను. ఇంకా నడుము లూజ్ కూడా చూడాలి, ఇప్పు లూజ్ కూడా చూసుకోవాలండి. ఇంకా కింద కూడా ఒకసారి స్కేల్తో అన్నది మనం డ్రాయింగ్ చేసుకోవాలి. ఇంకా డ్రెస్ కటింగ్ అన్నది ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దీని మీద కామెంట్ అయితే పెట్టండి. బాయ్ అండి.